పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కుటుంబ పాలనను పాతరేసి ప్రజాస్వామ్యానికి పట్టం కడతామన్నారు బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్. స్థానికేతరులైన జి వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లిని తమ రాజ్యంగా భావిస్తుందని ఆయన మండిపడ్డారు. పెద్దపల్లి ప్రజలు తనను గెలిపిస్తే 5 ఏళ్లలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇప్పటికే మూసివేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించామని, రానున్న ఎన్నికల్లో గెలిచాక మరింత అభివృద్ధి చేస్తామంటున్న పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి గోమాస్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన రాజకీయం గురించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు పెద్దపల్లి నుండి మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. ప్రజల నుండి ఏ విధమైనటువంటి స్పందన ఉంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మేము గత 10 రోజుల నుంచి పూర్తి స్థాయిలో మేము తిరుగుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి విశ్లేషించినట్టయితే 100% నుంచి 85% ప్రజలు దేశం కోసం మోదీ ఉండవలసిన అవసరం ఉంది. మోదీ గారి యొక్క పరిపాలన ఈ దేశానికి చాలా అవసరం అనేటువంటి ఆలోచనల ప్రజల యొక్క నాడి ఉన్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా మీకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోని ప్రధాన పోటీ ఉండబోతుంది? జనరల్గా ఈ యొక్క పర్యటన ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ, మేము తిరుగుతున్నటువంటి ఈ యొక్క పర్యటనలో మాకు కనిపిస్తున్నటువంటి వాతావరణాన్ని పడితే పెద్దగా బీజేపీని ఢీ కొట్టే అటువంటి పార్టీలు ఇప్పుడు ఏం కనబడట్లేదు. దానికి కారణము బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క ప్రతిష్ట కూడా భారతదేశం యొక్క పరిపాలన చూసిన తర్వాత ఈ రెండింటిని కంపారిజన్ చేసి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతున్నట్టే మాకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు 10 సంవత్సరాల కంటే ముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ దేశ ప్రజలని విభజించడము, దేశ ప్రజలని పూర్తి స్థాయిలో నమ్మించి నమ్మక దూరం చేయడము, దేశ ప్రజల పట్ల ఎలాంటి ఒక విజన్ లేనటువంటి పార్టీగా ఈరోజు ఉన్నటువంటి యువ నాయకులు యువకులు దాన్ని అర్థం చేసుకోగలిగింది. కాబట్టి దేశంలో ఇక్కడ కాంగ్రెస్ లేకుండా పోయింది. మీరు చూస్తున్నారు, ఇలా 29 రాష్ట్రాల్లో చూసినట్టయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడనే కాంగ్రెస్ కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఓటు ఏదైతుందో రాష్ట్రానికి సంబంధించింది కాదు. కాంగ్రెస్ కూడా మాకు పోటీలో ఉంటుంది, కాకపోతే ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ముఖ్యంగా అంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గడ్డం వంశీ, ఆయన యువకుడైన, రాజకీయాల కొత్త అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ఎంపీ, వాళ్ళ తండ్రి కూడా పెద్దపల్లికి ఎంపీగా చేసిండు వివేక్ వెంకటస్వామి. అంటే మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారు? ఇప్పుడు ఈ దేశము ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి గత 70 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజరికం లేదు కదా. రాజరికం లేదు. ఎందుకంటే రాజరికం ఉన్నటువంటి దేశాలలో తాత నుండి కొడుకు, కొడుకు నుండి మనుమడు, మనుమన్ నుంచి ముని మనవడు, అది రాజరిక వ్యవస్థ. రాజరిక వ్యవస్థలో రాజులు పరిపాలిస్తారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది డెమోక్రటిక్ దేశము. భారత దేశమే ప్రపంచ దేశాల్లో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈ ప్రజాస్వామ్య దేశంలో కుటుంబ పాలన అనేది ప్రజలు ఒప్పుకోరు కదా. తాత ఒక దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 4 టర్ములు ఎంపీగా, ఆ తర్వాత వంశీకృష్ణ గారి తండ్రి వివేక్ గారు వెంకటస్వామి గారితో ఉండే, ఆ తర్వాత వంశీకృష్ణ గారి తండ్రి అయినటువంటి వివేక్ గారు కూడా 5 సంవత్సరాలు ఎంపీ. అంతేకాదు వివేక్ గారి యొక్క సొంత అన్నయ్య అయినటువంటి వ్యక్తి, ఆయన ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండే, మంత్రి అక్కడి నుండే. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళ అన్నగారైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు
బెల్లంపల్లి నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వంశీకృష్ణ గారి యొక్క తండ్రి అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా చెన్నూరు ఎమ్మెల్యే. ఆ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వివేక్ గారి కుమారుడు వచ్చి మళ్ళీ ఎంపీగా. అంటే ప్రజలు ఆలోచిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉంది కాబట్టి ఇది రాజరికమైనట్టయితే ప్రజలు యాక్సెప్ట్ చేతురు. ఇది రాజరికం కాదు, ఇది భారతదేశమే ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. ఈ దేశాన్ని ఏలినటువంటి గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే పరివారవాద్ అంటే కుటుంబ పాలన. ఇది కూడా కుటుంబ పాలనే కదా. అక్కడ మిగతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అత్యధిక సంఖ్యలో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచిస్తారు. లోకల్లోని గెలిపించుకుంటే లోకల్గా నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితాలతోని మమేకమై బ్రతికి అక్కడున్న సమస్యలని దూరం చేస్తారు కదా. అందుకోసమే ప్రజలు నిర్ణేతలు ఖచ్చితంగా ఆయనకి ఎంత రాజకీయ నేపథ్యం ఉన్నా కానీ మేము ఈ గ్రౌండ్ ధర్తీ के साथ में हम लोग हमारा जीवन जुड़ा हुआ है. ముఖ్యంగా అంటే మీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఎస్టీలు, ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం. దీనికోసం మీరు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? దానికి ఏమైనా కార్యాచరణ రూపొందించారు? పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు మహారాష్ట్ర బార్డరు, ఇటు ఛత్తీస్గఢ్ బార్డరు, ఈ 2 రాష్ట్రాలకు ఆనుకోనున్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే మీరు అన్నట్టుగా 100% ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం, దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో మానవజాతి అభివృద్ధి జరగాలంటే మెయిన్గా విద్యా సంస్థలు రావాల్సిన అవసరం ఉండే. విద్యా సంస్థలు వచ్చినప్పుడే ప్రతి మానవునికి విద్యా బోధన జరిగినప్పుడు అతని యొక్క జీవితం పరివర్తన చెందుతుంది. కానీ దురదృష్టవశాత్తు పెద్దపల్లి నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఒక్కటి కూడా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో 7 నియోజకవర్గాలలో ఒక్కటి కూడా నవోదయ విద్యాలయాలు తీసుకురాలేదు. నవోదయ విద్యాలయాలు తీసుకురాలేదు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకురాలేదు, రెసిడెన్స్ స్కూల్స్ కట్టియలేదు. కాబట్టి మా ఆలోచన ఏంటంటే ఎస్సీ, ఎస్టీల జీవితాలలో ఒక వెలుగులు రావాలన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయినటువంటి నిరుపేదల జీవితాలలో చైతన్యవంతమైన సమాజంగా మారాలన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను 60 సంవత్సరాలలో జరగలేనటువంటి అభివృద్ధిని నేను 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానే ఆ మాట డెఫినెట్గా పెద్దపల్లి ప్రజలకు తెలియజేస్తున్నాను. మొత్తంగా దేశ ప్రజలు తిరిగి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్గంలోనే తాను ప్రజల పక్షాన ఉండి పోరాడతానని గోమాస శ్రీనివాస్ అంటున్నాడు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.